अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల ఆమీన్. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటంటే ఈ యొక్క జీవితం ఇహలోక జీవితం ఒక మాయా అని, చాలా అల్పమైనది, చిన్నది అని, శాశ్వతమైన జీవితం పరలోకంలో ఉంది, మరణం లేని జీవితం స్వర్గంలో ఉంది అని, మరియు ఇంకా అనేక విషయాలు ఖురాన్లో ఉన్నటువంటి సూరా అల్ కాఫ్ 45-46 వాక్యాలు, సూరా యూనుస్ 24వ వాక్యం, మరియు సూరా అల్ హదీద్ 20వ వాక్యం, మరియు అలీ ఇమ్రాన్ 14వ వాక్యం, ఫాతిర్ 5వ వాక్యం, సూరా అత్ తకాసుర్ మొదటి 5 వాక్యాలు, మరియు సూరా అల్ అన్కబూత్లో 64వ వాక్యం ద్వారా మనం తెలుసుకోబోయే విషయాలు ఏమిటి అంటే ఈ యొక్క ప్రాపంచిక జీవితం, ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందచందాలు, పదవులు, అధికారము, వస్తువులు, ఆస్తిపాస్తులు, నగలు, సంపాదన, అధికారము, భూమి, ఇంకా ఇతర వాటిపై మనం ఎక్కువగా ప్రేమ పెంచుకోవద్దు అని ఖురాన్ మరియు హదీసుల్లో, ఇస్లాంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ఒకరోజు ఖచ్చితంగా నశించే, పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు, ఈ సృష్టిలో సృష్టించబడ్డ ప్రతిదీ నాశనం అవ్వక తప్పదు అని, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఖచ్చితంగా ఉంది అని, మనం చేసిన మంచి చెడు పాపపుణ్యాలు హరాం హలాల జీవితాన్ని బట్టి దేవుడు ప్రళయ దినం రోజు, తీర్పు దినం రోజు మరణించిన ప్రతి ఒక్కరిని మళ్ళీ తిరిగి లేపి మన యొక్క కర్మలను బట్టి స్వర్గమా లేదా నరకమా అనేది ఇస్తాడు అని ఈ యొక్క ఖురాన్ వాక్యాల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉంటాడు మనకి. మరి మనం ఆశ పెంచుకోవద్దు వీటిపైన అని, సాదా సీదా జీవితం గడపాలి అని, మామూలుగా గడపడం చాలా మంచిది అని, మరి అసలైన జీవితం, మరణం లేని జీవితం దేవుని వద్ద ఉంది అని, అది కూడా ప్రళయ దినం తర్వాత, తీర్పు దినం తర్వాత ఇక మరణం లేని జీవితం ఆ రెండవ జీవితంలో మనకి అక్కడ ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క వాక్యాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఇక అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది అని, మరియు ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు మనం జీవించిన ఈ యొక్క కర్మల ఆధారంగానే అక్కడ ఈ యొక్క స్వర్గంలో అనేక స్టేజెస్ ఉన్నాయి, నరకంలో కూడా అనేక స్టేజెస్ ఉన్నాయి. మరి ఇక్కడ మనం జీవించిన జీవితం ఆధారంగానే అక్కడ ఏది లభించాలన్నది ఈ యొక్క జీవితం ఆధారంగానే అది ఉంటుంది అని, మన పుణ్యాల ఆధారంగానే అది ఉంటుంది అని ఇక్కడ ఈ యొక్క వాక్యాలలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఆ పుణ్యకార్యాలు మాత్రమే దేవుని వద్ద ఉత్తమమైనవి, విలువైనవి, గొప్పవి. మరి ఆ పుణ్యాలు ఎక్కువ ఎవరు సంపాదిస్తే వారికి అవి ఎక్కువగా లభిస్తాయని చెప్పడం జరుగుతూ ఉంది. మనకి ఎన్ని ఆస్తిపాస్తులు, గౌరవము, ఎన్ని పదవులు, ప్రత్యేకతలు ఉన్నా కూడా దేవుడి వద్ద అవేవి పనికిరావు. మరి మనం చేసుకున్న మంచి కర్మలు, అది కూడా మన మనసు ద్వారా చేస్తే ప్రతిదీ అది మంచిదో కాదో తెలియదు. అందుకే గ్రంథం ఆధారంగా మనం జీవిస్తూ, గ్రంథం ఆధారంగా మనం మరి ఆ యొక్క మంచి పనులు ఏవి అనేవి గుర్తించి వాటి ప్రకారం ముందుకెళ్ళాలని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. మానవుడు బ్రతికి ఉండగా తాను ఏదైతే తింటాడో అదే తనది, తాను ఏదైతే పంచిపెడతాడో అదే తనది, తాను ఏదైతే ఖర్చు చేస్తాడో అది కూడా తనదే. కానీ తను ఏదైతే దాచిపెడతాడో, తను ఏదైతే వెనక వేసుకుంటాడో అది తనది కాదు. అది మరణించిన తర్వాత తన వెంట రాదు. తాను తిన్నదే తనది, తాను పంచిపెట్టింది తనది, తాను ఖర్చు చేసిందే తనది, తాను దాచిపెట్టింది తనకి ఏ విధంగానూ పనికిరాదు. అందుకని తాను దాచిపెట్టింది చివరికి తన వెంట కూడా రాదు. మరి ప్రాపంచిక జీవితం ఒక మాయా అని, ఉత్తమమైన జీవితం అల్లాహ్ వద్దే ఉంది అని, ఇహలోక జీవితం మిమ్మల్ని మోసం చేయకూడదు అని, అసలు జీవితం పరలోకంలోనే ఉంది అని మళ్ళీ 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 అనేక వాక్యాలలో ఖురాన్లో ఈ విషయాన్ని గుర్తు చేయడం జరుగుతూ ఉంది. ప్రాపంచిక సంపాదన ఆశ మూలంగా అనేక సమాజాలు, జాతులు చరిత్రలో నాశనమైపోయాయని, పెద్ద పెద్ద రాజులు, మహాబలిష్ఠులు, ఎంతో జ్ఞానం కలిగిన వారు, పెద్ద పెద్ద గర్వం కలిగిన వారు, కొండలను చెక్కి వాటిల్లో నివసించిన వారు,
సముద్రాల లోపల ప్రయాణించిన వారు, సముద్రం పైన వెళ్ళిన వారు, ఆకాశంలో గాలిలో ప్రయాణించిన వారు, అనేక రకాల మహిమలు పొందిన ఎంతోమంది కూడా ఎన్నో జాతులు చరిత్రలు మొత్తం కూడా నాశనమైపోయాయి. ప్రస్తుతం మనం ఈ యొక్క సమాజం అనేది ఉంది, ఇది చివరి సమాజం అని, దీని తర్వాత ప్రళయం తర్వాత అన్ని సమాజాలకి మళ్ళీ తీర్పు ఇవ్వటం జరుగుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అనేక విషయాలు చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క ప్రాపంచిక సంపదపై ఆశ ఎక్కువగా పెరిగితే గనక, ఈ యొక్క ప్రపంచంలో ఉన్న సంపాదన పట్ల మనకి ఆశ ఎక్కువగా కలిగితే గనక మనం ముందుగా విశ్వాసం అనేది మన మనసులో నుంచి తగ్గిపోతుంది. నమాజులకి దూరం అయిపోతాం, ఆరాధనలకి దూరం అయిపోతాం, ఖురాన్ చదవడానికి దూరం అయిపోతాం, ఉపవాసాలకి దూరం అయిపోతాం. దాన ధర్మాలు చేసినా అవి సరైన పద్ధతిలో చేస్తున్నామో లేదో, మరి గొప్పల కోసం చేస్తున్నామో లేదో, మరి ఎలా చేస్తున్నామో, మరి వాటి విలువ అనేది మనకు అందుతుందో లేదో మనకు అర్థం కాదు. జకాత్ సరిగా ఇవ్వలేనటువంటి పరిస్థితులు వస్తాయి. సున్నత్ అనేది మనలో నుంచి వెళ్ళిపోతుంది. ఆధ్యాత్మిక పద్ధతులకు చాలా వరకు దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంది. షిరికేదో, బిదాతేదో, హరామ్ ఏదో, హలాల్ గుర్తించలేనటువంటి పరిస్థితులు మనకి ఏర్పడతాయి. మరియు హిజ్రత్ లేదా కుర్బానీ అంటే కేవలం గోష్ ఒకటే కాదు, ఎన్నో విషయాలను త్యాగం చేసే విషయాలలో కూడా కుర్బానీ అనేది ఉంటుంది. మరి ఈ యొక్క కుర్బానీ విషయాలు మరియు ఈ యొక్క హిజ్రత్ విషయాలకి మన మనసు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. మరి ఈ ప్రపంచం మీద కనుక ఆశ కనుక కలిగితే, మరి ఇస్లాంలో అనేక పద్ధతులు వదిలేసి జీవించాల్సిన అవసరం ఉంటుంది. మరి అందుకే ఈ యొక్క ఇహలోక జీవితం పైన, ఇక్కడున్న సంపాదన పైన ఆశ కలిగితే ఎన్నో అనర్థాలు మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇహలోక జీవితం ఒక పరీక్ష అని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. నేను మానవులని మరియు జిన్నులని పరీక్షించడం కోసమే నేను పుట్టించాను. మరి ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటివి, ఈ యొక్క భూమిలో ఉన్నవన్నీ కూడా ఈ యొక్క మానవుడి కోసం నేను అతనికి అణిగిమణిగి ఉండేలా అతని కోసం ఆధీనంలోకి తీసుకొచ్చాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతుంది. ఇదంతా ఒక పరీక్షగా చేయడం జరిగింది అని. మరి ఈ యొక్క పరీక్షలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, నేను మానవుడిని అతన్ని సుఖ దుఃఖాలకి, మంచి చెడులకి గురి చేసి, కొంతమందికి సంపాదనని ఇచ్చి కుటుంబాన్ని తీసేసుకొని, ఆస్తిపాస్తులు తీసుకొని, అందచందాలు తీసేసుకొని, వస్తువులు తీసేసుకొని, కొంతమందికి ఆకలి దప్పికలకు గురి చేసి, కొంతమందికి వాటిని ఎక్కువగా ఇచ్చి, కొంతమందికి భూమిని, అధికారాన్ని, పదవులను ఇచ్చి, కొంతమందికి వాటిని తీసేసుకొని, ఇలా రకరకాలుగా నేను మానవులని పరీక్షిస్తాను. ఇవన్నీ కూడా మీ భార్య, పిల్లలు, కుటుంబము, ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా మీకు పరీక్ష అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఖురాన్లో అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు. అల్లా ఎవరికైనా సరైన మార్గం ప్రసాదిస్తే కనుక ఎవరు అతన్ని అపమార్గానికి పట్టించలేరు. అల్లా ఎవరైనా అపమార్గానికి పట్టిస్తే వారికి ఎవరు కూడా సరైన మార్గాన్ని చూపలేరు అని ఇలాంటి అనేక విషయాలు చెప్పడం జరుగుతుంది. అల్లా అని అంటే అరబ్బీ భాషలో అల్లా అంటాం. దీనిని తెలుగులోకి కనుక అనువదిస్తే దేవుడు, సృష్టికర్త, భగవంతుడు, ఇలా ఇంగ్లీష్లోకి అయితే కనుక గాడ్, లార్డ్ ఇలా అంటాం. అరబ్బీ భాషలో దేవుడు అనే పదాన్ని అల్లా అని అంటాం. మరి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత మనం చెప్పుకోబోయే ఇంకా కొన్ని హదీసులు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, సమాధి దగ్గరకు 3 కర్మలు వెళతాయి, దాంట్లో 2 కర్మలు వెనక్కి తిరిగి వస్తాయి, ఒక కర్మ మాత్రమే అతనితో తిరిగి వెళ్తుందని, ప్రపంచంలో అత్యంత ధనికుడు, అత్యంత పేదవాడు, వీళ్ళకు జరిగే సంఘటన ఒకటి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సంఘటన గురించి చెప్పడం జరిగింది. జీవితం ఎలాంటిది అంటే, సముద్రంలో మనం వేలు పెట్టి ఇలా ఏలు తీస్తే ఎంత చుక్క నీళ్ళు అయితే మన ఏలు కంటుకొని టపక్ కనబడుతుందో, ఈ యొక్క సముద్రపు చుక్క అంతది కూడా మన యొక్క జీవితం అట్లాంటిది అని. మరి అదేవిధంగా పొట్టి చెవులు గల మేకపిల్ల, ఈ యొక్క ఒక ఎగ్జాంపుల్గా ఒక సంఘటన గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 3 రోజులలో ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి గనక ఏదో ఒక ఊహూదు కొన్నంత బంగారం దొరికినా కూడా మరి 3 రోజుల్లో దాన్ని నేను నా దగ్గర పెట్టుకోకుండా మొత్తం పంచిపెట్టేస్తాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఇంకొక సంఘటన గురించి మనం తర్వాత హదీస్లో తెలుసుకోబోతూ ఉన్నాము. మరి ఈ ప్రపంచం ఒక మాయా అని, ఈ ప్రపంచం ఒక ఆట అని, ఈ యొక్క ప్రపంచం ఒక తమాషా అని, మరి ఈ యొక్క జీవితం ఒక పరీక్ష అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క
చుక్కంత కూడా లేదు మరి మన యొక్క జీవితం. మనిషికి లేదా ప్రతి ప్రాణికి మరణం అనేది ఖచ్చితమని, అంతా నాశనం అయిపోతుందని, అన్నీ నాశనం అయిపోతాయని, ఎక్కడ మరణించినా కూడా, ఎలా మరణించినా కూడా, భూమిలో కలిసిపోయినా, గాలిలో కలిసిపోయినా, నీటిలో కలిసిపోయినా, నిప్పులో కలిసిపోయినా, జంతువులు తినేసినా సరే మనకి ఆలమే బర్జక్ అనేది జీవితం ఉంటుంది అని, పరదేశ జీవితం ఆలమే బర్జక్ జీవితం ఉంటుంది అని, ఆ జీవితం మరి ఇప్పుడు మనం నమ్మకపోయినా దేవుడు ఉన్నది ఎంత నిజమో, దైవ గ్రంథాలు ఉన్నాయి ఎంత నిజమో, దైవ ప్రవక్తలు ఉన్నది ఎంత నిజమో, ప్రళయ దినం తీర్పు దినం ఉన్నది ఎంత నిజమో, అదేవిధంగా తక్దీర్ అంటే విధివ్రత ఉన్నది ఎంత నిజమో, ఈ యొక్క దైవ గ్రంథాలు దైవ ప్రవక్తలు తెలియజేసినటువంటి దేవుడు వారి ద్వారా మనకు తెలియజేసినటువంటి ఆలమే బర్జక్ జీవితం అనేది మన కంటికి కనిపించకపోయినా మన కర్మలకి మరియు స్వర్గం మరియు నరకం మరియు తీర్పు దినం ఎలా ఉన్నాయో అలానే ఆలమే బర్జక్ జీవితం గురించి అంటే సమాధి జీవితం అనేది ఒకటి ఉంటుందని, ఇల్లియీన్ మరియు సిజ్జీన్ అనేటటువంటి విషయాలు 2 గ్రంథాలు మన యొక్క పేర్లు నమోదు మరియు 7 ఆకాశాల ఆత్మ ప్రయాణము ఇంకా అనేక సంఘటనలు మరి మరణించిన తర్వాత జరిగే అనేక విషయాల గురించి ఖురాన్ మరియు హదీసుల్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఇంతకుముందే మనం వాటిని తెలుగు బుక్కారీలో కూడా తెలుసుకోవడం జరిగింది. మరి ఈ కొద్ది రోజుల జీవితం కోసం ఎందుకు మనకి ఆశ, అత్యాశ, గర్వము, కొట్లాటలు, గొడవలు ఇవన్నీ కూడా మనకెందుకు, మోసాలు, అక్రమాలు, అన్యాయాలు మరి ఇవన్నీ కూడా మనకెందుకు, మరి మనం వీటన్నిటిని కూడా మరి కాకుండా పరలోక జీవితం కోసం ఆశపడుతూ దేవుని యొక్క గ్రంథం ప్రకారం జీవిస్తూ అందరితో కలిసిమెలిసి జీవిస్తూ ముందుకు పోవడం కోసం ప్రయత్నించాలి. అందరితో కూడా వారు విశ్వాసి అయినా, విశ్వాసి కాకపోయినా, ముస్లిం అయినా, ముస్లిం కాకపోయినా సరే అందరితో కలిసిమెలిసి జీవిస్తూ మనం దేవుడి పట్ల భయభక్తులతో జీవిస్తూ ముందుకు వెళ్ళి మనందరం కూడా నరకం నుంచి రక్షించబడే స్వర్గ భాగ్యాన్ని పొందే భాగ్యాన్ని మనందరికీ కూడా ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా ఏదైతే విషయాలు జీవన మరియు ఆరాధన పద్ధతిలో మాకు తెలిపి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిరుకు నుంచి, బిదాతు నుంచి, హరాం నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, నరకయాత్ర నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల అల్లా మీరు ఏదైతే బాధ్యతలు మా పైన పెట్టారో అవి నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి శక్తులు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మీ యొక్క అన్ని జాతుల్లో, అల్లా మీరు ఈ సృష్టించిన సృష్టిలోని అన్ని జాతుల్లో, అన్ని కాలాలలో, అన్ని చరిత్రలో ఉన్న మీ యొక్క దైవదూతలందరిపైన, అల్లా మీ యొక్క దైవ ప్రవక్తలందరిపైన, ఆ యొక్క దైవ ప్రవక్తల శిష్యులందరిపైన, అల్లా మరణించిన, బ్రతికి ఉన్న, ఇప్పుడు రాబో నీ యొక్క దాసులందరిపైన కూడా మీ యొక్క దయానుగ్రహాలు కురిపించి మా పాపాలను క్షమించి మమ్మల్ని నరకం నుంచి కాపాడి అల్లా మాకందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, మా తప్పులను క్షమించి మీ యొక్క రెహమత్తోటి, కరుణతోటి మమ్మల్ని కాపాడడం వల్ల అలా ఎవరైతే ప్రార్థన చేయమని అడిగి ఉన్నారో, ఎవరైతే నీ మార్గంలో ఖర్చు చేస్తూ ఉన్నారో సమయాన్ని, సందర్భాన్ని, జ్ఞానాన్ని, శక్తిని, ధనాన్ని, ఆయుష్ని ఎవరైతే నీ మార్గంలో ఏ విధంగా ఖర్చు చేశారో, చేస్తున్నారో, చేయబోతున్నారో, ఏ హృదయం అయితే నిన్ను ఎక్కడెక్కడ ఉండి అర్జిస్తూ ఉందో, ప్రార్థిస్తూ ఉందో, ప్రార్థించారో అటువంటి వారు అందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మా అందరికీ ఇహపరలోకాలలో మా అందరికీ మరి సహాయం చేసి మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.